నేటి మన ధ్యానము నిమిత్తం మూల వాక్యంగా 46వ కీర్తన 1-4 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని ఆత్మ సహాయం కొరకు వేడుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధులమైన దైవమా, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, నమస్కారములు తండ్రి. నీ అనంత మహాకృపలో అపారమైన నీ ప్రేమ యందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ గోదావరి ఖని పట్టణంలో అగాపే సంపూర్ణ సువార్త సంఘ ప్రార్థనా మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన సత్యాన్వేషక సభలలో ఈ 3వ రాత్రి కూటములోనికి మమ్మల్ని మీరే తోడుకొని వచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము గొప్ప ప్రభువా. గత రెండు రాత్రులు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. 2 రాత్రులు, మొదటి రాత్రి, 2వ రాత్రి మీరు అమోఘమైన నీ సందేశాన్ని మాకు అనుగ్రహించారు. నీకు స్తోత్రములు తండ్రి. ఈ 3వ రాత్రి కూడా మీరు మాతో నీ దయను బట్టి, నీ కృపను బట్టి మాట్లాడమని వేడుకుంటున్నాము గొప్ప ప్రభువా. నీ దాసుడు, నీ సేవకుడు ఒట్టివాడే ప్రభువా, కేవలము నిష్ప్రయోజక దాసుడు నాయన. పరిశుద్ధులందరిలోనూ అత్యల్పుడు, అల్పజ్ఞుడైన నీ దాసుడు నీ పక్షముగా నీ సమాజముతో మాట్లాడడానికి ఉద్యుక్తుడై ఉండగా, ఉపక్రమిస్తూ ఉండగా మీ దాసుని మరుగుపరచండి. మీ శిలువ రక్తముతో మీ దాసుని కడిగి పవిత్రపరచండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ తైలము చేత మీ దాసుని అంటి అభిషేకించి బలపరచండి ప్రభువా. నీకు వందనాలు. మాకు ముందున్న కొద్ది సమయం ఎంతో ఆశీర్వాదకరంగా మలచమని మీరు వచ్చి మా మధ్యలో బహుబలమైన రీతిలో సంచారము చేయొచ్చు. మాలో ప్రతి ఒక్కొక్కరితోనూ, సార్వత్రిక సంఘం అంతటితోనూ మీరే మాట్లాడమని, మీరు మాట్లాడుచున్నగా నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవమని, మీరు మాట్లాడుచున్నగా వినగలిగిన శ్రద్ధను, ఏకాగ్రతను మాకిమ్మని, మీరు మాట్లాడుచున్నగా వినగలిగిన శ్రద్ధ, గ్రహించగలిగిన జ్ఞానం, లోబడడానికి హృదయ సున్నతి మాకు దయచేయమని యేసు మహిమగల నామమున ప్రార్థిస్తూ అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అన్నటువంటి శ్రేష్టమైన లేఖన భాగమును పునాదిగా తీసుకొని ఆశ్రయ దుర్గము అనే శ్రేష్టమైన అంశములు మనము 3 దినములుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆశ్రయ దుర్గము అనగా సాక్షాత్తు మన ప్రభుడైన యేసేనని మొదటి ప్రసంగములో మనం నేర్చుకున్నాం. ఆశ్రయ దుర్గములో ఉన్న నేరస్తునికి, ఆశ్రయ దుర్గములో శరణుజొచ్చిన మరణపాత్రుడైన నేరస్తునికి శిక్షావిధి ఉండదు. ఈ విషయము రోమా 8:1 చెప్పబడిన ప్రకారం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అన్న స్థితిని మనకు సూచిస్తూ ఉన్నది అని మనం మొదటి సందేశములో నేర్చుకున్నాం. ఈ ఆశ్రయ దుర్గానికి సంబంధించి 3 ఆశ్రయపురములని, 6 ఆశ్రయపురములని వేరు చోట్ల వేరు సంఖ్యలు వ్రాయించుట వలన దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి అమూల్య సత్యములు ఏమిటో మనము 2వ ప్రసంగములో నేర్చుకున్నాం. మళ్ళీ మొదటి మూల వాక్యానికి వద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం మొదట చదువుకున్న మూల వాక్యానికి వస్తున్నాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయ దుర్గము, ఎవరి ఆశ్రయ దుర్గము? నేను చెప్పాను, ఏ మోసే భక్తుడైతే ఆశ్రయ దుర్గములను మీరు నియమించుకొనుడి అని ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును నియమించి ఆజ్ఞాపించాడో,
ఆ మోషే భక్తుడే అసలైన ఆశ్రయపురం దేవుడేనన్న విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనము చూడండి దయచేసి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. 3వ వచనం కూడా చూడండి. నేను యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. దేవుని గురించి మోషే భక్తుడే మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయం గమనించండి. 18వ వచనం చూడండి దయచేసి. 18th verse ప్లీజ్. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును నీవు విసర్జించితివి అని ఇశ్రాయేలును మోషే ఒకసారి హెచ్చరించి వారి గతమును జ్ఞాపకం చేసి గద్దిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగమా, నీవు యెహోవాను మరచితివి, దేవత్వము లేని దేవతలకు నీవు బలులర్పించితివి అని చెబుతూ నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గము. ఇక్కడ ఆశ్రయ దుర్గమని చెప్పబడుతున్నవాడు ఎవరో కాదు, ఇశ్రాయేలు జనాంగమును పుట్టించినవాడు. ఇక్కడ ఆశ్రయదుర్గమని చెప్పబడుతున్నవాడు ఎవరో కాదు గాని భూమి మీద ఉన్న ప్రతి జనాంగమును పుట్టించినవాడు ఆయన సృష్టికర్త. The Creator himself taking the form of a city of refuge. సృష్టికర్త అయిన వాడు తానే ఆశ్రయదుర్గం అవుతున్నాడు. ఈ సంగతి మోషే భక్తుడు చెప్పడం మరింత గమనార్హమైన విషయం. ప్రత్యేకంగా మనం గమనించాలి. ఆశ్రయదుర్గాలు నియమించిన వాడు మోషే. కొన్ని వందల సంవత్సరాలయ్యాక దావీదు వచ్చాడు, యెహోవాయే ఆశ్రయదుర్గం అన్నాడు. మరో 200-300 ఏళ్ళయ్యాక యెషయా వచ్చాడు, యెహోవాయే ఆశ్రయదుర్గం అన్నాడు. పిల్లారా, మోషే అన్నటువంటి ఆశ్రయదుర్గం అనే మాటకు వీళ్ళు భాష్యం చెప్పారు. కానీ అంతకంటే ముఖ్యమైన విషయం, ఆశ్రయదుర్గముగా ఒక కోటను నిర్మించుకొనుడి, ఒక ప్రాకారమును ఒక పట్టణము నిర్మించుకొనుడి అని ఆజ్ఞాపించిన మోషే భక్తుడే చెబుతున్నాడు. నేనేదో ఒక పురమును కట్టుకోమని చెప్పాను గాని బాబు, అసలు సిసలైన ఆశ్రయపురం యెహోవా దేవుడే. అసలైన ఆశ్రయపురం సృష్టికర్త అయిన దేవుడే. ఇప్పుడు ఆశ్రయపురం మీ కొరకు ఎలాంటి రక్షణను కల్పిస్తోందో సృష్టికర్త అయిన దేవుడు అలాగే మీకు రక్షణనిస్తాడు అనే మహాసత్యాన్ని సాక్షాత్తు మోషే భక్తుని నోటనే పరిశుద్ధాత్ముడు పలికించాడు. అది విశేషమైన సంగతులారా. ఇంతకు ఈ ఆశ్రయదుర్గమైన యెహోవా దేవుడు ఏం చేస్తాడు అని మనము ఆలోచన కొనసాగిస్తే 46వ కీర్తన 1వ వచనములో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలములో, అది మన ప్రస్తుత ధ్యానాంశము. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలము అనేది ఒకటి ఉన్నది ప్రియులారా. యేసుక్రీస్తును విశ్వసించిన వారికి ఒక ఆపత్కాలం ఉన్నది, విశ్వసించక ముందు ఒక ఆపత్కాలం ఉన్నది. ఆపదలో రక్షించువాడు యేసునాథుడు. ఆపదలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడు యేసునాథుడు. ఏదో ఒక ఆపద నిన్ను చుట్టుముట్టింది కనుకనే నీవు యేసయ్య పాదాల మీద పడి ఆయన శరణు జొచ్చావు. ప్రప్రథమముగా యేసు వద్దకు మనల్ని పరుగులు దీయించిన ఆపద ఒకటి ఉన్నది. రెండవదిగా యేసులోనికి ప్రవేశించిన పిదప మనలను వెంటాడుతున్న ఆపత్కాలములు కొన్ని ఉన్నాయి. మొట్టమొదట ఒక ఆపద ఉంది. ఆదాము గర్భవాసమున పుట్టిన 50 మంది మానవ కోటిని ఒక ప్రమాదం వెంటాడుతున్నది. ఆ ప్రమాదం ఏమిటో మనకు బాగా తెలుసు. ఆదాము గర్భవాసమున పుట్టిన వాళ్ళందరూ
జన్మతః పాపులై ఉన్నారు, స్వభావ సిద్ధముగా పాపులై ఉన్నారు. ఈ రెండు విషయాలు గమనించాలి. మానవుడు తన క్రియలను బట్టి మాత్రమే కాదు, స్వభావమును బట్టి దేవునికి విరోధి. మానవుడు ఏదో తప్పు చేసినందుకు కాదు, తన గుణమును బట్టి స్వభావమును బట్టి దేవుని కోపమునకు పాత్రుడు. ఇది ఆధ్యాత్మిక విద్యలో తొలి పాఠము, అఆలు ఓన్నమాలన్నమాట. ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ స్పీకర్లు అయిపోయిన తర్వాత కూడా అఆలు రాని వాళ్ళు ఉన్నారు కొంతమంది నిర్భాగ్యులు. ఇది తెలియదు. ఇంకా తప్పు చేస్తేనే మనం పాపులం, కానీ చేయకపోతే నువ్వు పాపులము. తప్పు చేయకుండా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉండొచ్చు కదా అని క్రైస్తవేతరుని వలె మాట్లాడుతున్నటువంటి బోధకులు ఈనాడు క్రీస్తు సంఘ ప్రసంగ పీఠికల మీద చలామణి రావడం మనకందరికి సిగ్గుచేటు. అన్నుడా వీడు క్రైస్తవుడా, ఏమెరిగి మాట్లాడుతున్నాడు, బైబిల్ ఏం చదివి మాట్లాడుతున్నాడు? తప్పు చేస్తేనేనా మనం దేవునికి విరోధులు? బైబిల్ చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, మనము వారితో కలిసి మనమందరము మన శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. దైవ ఉగ్రతకు మనము పాత్రులమై ఉంటుంది. దేవుని కోపమునకు మనము పాత్రులమై ఉంటుంది. దేవుని కోపమునకు పాత్రులం కావడానికి కారణం ఏమిటంటే స్వభావ సిద్ధముగా. స్వభావము our very nature is contrary to God's nature, which is absolutely holy. పరిపూర్ణ పరిశుద్ధత కలిగిన దేవుని స్వభావానికి మన స్వభావము పూర్తిగా విరుద్ధము, శత్రువైఖరి కలిగినది. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనములోని చివరి భాగంలో దేవుని స్వభావమును గూర్చి ఒక మాట మాట్లాడతాడు. యెషయా గ్రంథం 25 మొదటి వచనం చివరి భాగం, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. సత్య స్వభావము దేవునిది సత్య స్వభావము, మనదేమో పాప స్వభావము, అపవిత్ర స్వభావము. స్వభావరీత్యా శత్రుత్వం ఎలా ఉంటుంది? అలా ఉండుట సాధ్యమేనా? ఒక ఇష్యూ లేకుండా, ఒక విషయం లేకుండా, ఒక వివాదం లేకుండా, ఒక కారణం లేకుండా ఒక మనిషి మీద శత్రుత్వం ఉండడం సాధ్యమేనా? దేవుడు ఒక వ్యక్తి, మనం కూడా వ్యక్తులం. మనం ఒక్క చెడ్డ పని కూడా చేయలేదనుకోండి, బాల్యము నుండే మనం భక్తిలో పెంచబడ్డాం, నీతిగా బ్రతికాం అనుకోండి, ఒక వ్యభిచారం చేయలేదు, ఒక అబద్ధం ఆడలేదు, ఒక నరహత్య చేయలేదు, నీతిగా బ్రతికాం అనుకోండి. అయినా ఏ తప్పు చేయకపోయినా, ఏ వివాదము లేకపోయినా దేవునికి మనకు శత్రుత్వం ఉండుట సాధ్యమేనా? ప్రియులారా, ఇలాంటి అనేక విషయాలలో సత్యమును మనము గ్రహించడానికి దేవుడు మన చుట్టూరా ఉన్న ప్రకృతిలోనే కొన్ని నిదర్శనాలు, దృష్టాంతములు, సాదృశ్యములు, పాఠములు గుప్తము చేసి ఉంచాడు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తే తప్ప దేవుని గూర్చిన సత్యము మనకు బోధపడదు. ఇది మనము ఎన్నడూ మరిచిపోకూడని ముఖ్యమైన మూల సూత్రము. దయచేసి
రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. సృష్టిని ఆలోచించాలి, అప్పుడు దేవుని అదృశ్య లక్షణములు మనకు తేటపడును. ప్రకృతి పరిశోధకుడు దేవుణ్ణి సులభముగా గ్రహించగలుగుతాడు. ప్రియులారా, ఒక వివాదం లేకుండా, కలహము లేకుండా, కవ్వింపు లేకుండా ఉత్తి పుణ్యానికే పగ వైరం ఉండడం సాధ్యమేనా అనే ప్రశ్న కదా మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. కుక్కకు పిల్లికి జాతి వైరం ఉన్నది ఏమండి. అంతసేపు కుక్క కొలిగిపాట్లు పడుతూ ఉంటుంది, అసలు కళ్ళు మూసుకొని నాలుక బయటికి పెట్టి ఊరికి అలా అది మజాగా నిద్ర కొనుకు తీస్తూ ఉంటుంది. కమ్మటి నిద్రలో ఉండేమో, ఆహా ఎన్ని కళలు కంటుందో, ఎంత చక్కగా దానికి దర్శనాలు వస్తున్నాయో, కళలు వస్తున్నాయో, మరి ఊహల్లో కళల్లో తేలిపోతుంది అనుకుంటాం దాని ముఖం చూస్తే. ఈ లోపల ఉన్నటువంటి అందిస్తుంది, ఏంటో దాని కొంప మునిగిపోయినట్టు. ఏమైందబ్బా, ఒకసారి నాకు అలాగే జరిగింది. రోడ్డు మీద వెళుతున్నాను, నన్ను బాగా ఎరిగిన కొక్కేది. దూరం నుండి చూస్తున్నాను, ఎంత హాయిగా కమ్మగా నిద్రపోతుంది చెట్టు నీడకు అనుకున్నాను. నేను దగ్గరకు వచ్చేసరికి అందేసింది. గుండెలు అవిసిపోయినాయి, నాకు పై ప్రాణం పైన పోయినట్టయింది. పిరికి పడి పక్కకు గంట నన్ను పట్టించుకోవట్లేదు. రొట్టుతూ వగర్చుతూ రోజుతూ పరిగెడుతూ ఉండదు. ఏంటంటే అల్లంత దూరాన ఎవరో ఇంటి మీద ప్రహరీ గోడ మీద పిల్లి ఉంది. అదే పిల్లిని చూడగానే దీనికి అందుకో మరి అంత బాధ, అంత పగ, చీల్చి చండాడుతాను అన్నట్టు పోయి అది ఎప్పుడో గోడ అవతలికి దూకేసి వెళ్ళిపోయింది. ఆ కుక్కగారిని మనం ఇంటర్వ్యూ చేద్దాం. కుక్కగారు ఫలానా పిల్లిగారంటే మీకు ఎందుకంత కోపం? గతంలో మీరు ఆయన కలిసి ఏదన్నా బిజినెస్ చేసి ఉన్నారా? లేకపోతే మీరు వాళ్ళు కలిసి పక్కపక్కన పొలాలు ఏమన్నా వ్యవసాయం చేశారా? పొలం కాడ లేకపోతే బావి నీళ్ల కాడ ఏమన్నా పంచాయతీ వచ్చిందా? మీరిద్దరూ ఇరుగు పొరుగు కాపురం చేశారా? మీ ఆవిడ వాళ్ళ ఆవిడ ఎప్పుడు దెబ్బలాడుకున్నారా అని అడగండి. ఎందుకు పిల్లంటే నీకు కోపం? ఆ పర్టికులర్ పిల్లంటే నీకు ఎందుకు కోపం? ఆ పిల్లే కాదు, పిచ్చి మొహమా, ఏ పిల్లైనా నేను చీల్చి చెండాడుతానంటే. అదే ఎందుకని అడుగుతున్నాను. ఎందుకని పిచ్చి ప్రశ్నలు వేసామంటే నిన్ను కూడా పట్టుకొని పీకుతాను. పిచ్చి ప్రశ్నలు లేకు, నేను కుక్కను అది పిల్లి అంతే, మా కిట్టదు అంతే. అదే ఎందుకు? ఇదిగో పిచ్చి ప్రశ్నలు మానేస్తావా, పిక్క పట్టుకుని పీకమంటావా? కై అంటుంది. ఎక్కువ ఇంటర్వ్యూ చేస్తే అది కాదండి. అరే నాకు తెలిసి ఏడిస్తే కదా నీకు చెప్పడానికి, దాన్ని చూడగా నాకు చిరుగు ఎత్తిపోతుంది అంతే. ఐ హేట్ ఐ వాంట్ టు కిల్. ఎందుకు? సృష్టిలో జాతి వైరం అనేది ఒకటి ఉంది. మీకు తెలుసో లేదో, మన ఇంట్లోకి పాములు వస్తున్నాయి. పాములు వస్తుంటే ఏం చేయాలో తెలుసా? ఒక నెమలిని పెంచితే పాము చచ్చినా రాధిక. నెమళ్ళు ఎక్కడ దొరుకుతాయండి? నెమళ్ళు ఇంట్లో పెంచుకోకూడదని గవర్నమెంట్ రూల్ పెట్టారు, తెలియదా అని వచ్చింది. కానీ గిని కోళ్ళు పెంచండి. గిన్నె కోడి అంటాం మనం, గిని ఫౌల్ అంటాం ఇంగ్లీష్ భాష అండి. గిని ఫౌల్స్ పెంచండి. అది తీసుమని చెట్టు మీద అక్కడక్కడ ఉండి 4 అడుగులు అరిసినాయి అంటే ఎక్కడి పాములు ఎక్కడే బలాదు పారిపోతాయి. గ్రద్దకు పాముకు జాతి వైరము, పాముకు ముంగిసకు జాతి వైరము. పామును చూడగానే ముంగిస పరిగెత్తుకొచ్చి కొడుకు చంపాలని చూస్తుంది.
ఇలా కొన్ని ప్రాణులకు మధ్య దేవుడు జాతి వైరం ఎందుకు పెట్టాడో తెలుసా? అవి నిష్కారణంగా ఒకదానికొకటి శత్రువు అయిపోయాయి. వాటి స్వభావమే అటువంటిది. ఏ విధంగా ఏ కారణము లేకపోయినా ముంగిస పామును ద్వేషిస్తుందో, ఏ కారణము ఏ కొట్లాట ఏ వివాదము లేకపోయినా ఏ విధంగానైతే కుక్క పిల్లిని ద్వేషించి చంపనిస్తుందో, అలాగే ప్రతి మానవుడు దేవునికి స్వభావ సిద్ధముగా శత్రువై ఉన్నాడు. ఇది ఇంత శాస్త్రం చెప్పాల్సి వచ్చింది. బైబిల్లో ఉన్న మూల పాఠం అది. నాకు చాలా ఆశ్చర్యం అండి. బైబిల్లో అక్కాలు రాని వాళ్ళను ప్రసంగికులుగా అసలు పిలిచే బుద్ధిహీనులు ఎందుకు పిలుస్తున్నారు? పోయి కూర్చొని వినేవాళ్ళు ఎందుకు వింటున్నారు? నా చిన్నతనంలో ఇలాంటి పిచ్చి బోధలు ఎరగనండి నేను. ఆనాడు బోధకులు మాట్లాడితే పౌలు దిగొచ్చినట్టే ఉండేది. ఈనాడు బోధకులేమో పౌలకు పాఠాలను ఎన్నుతున్నారు. పిల్లారా, భ్రష్టత్వము నుండి తప్పించుకోవాలంటే బోధకులను మొదట సరిగా ఎంపిక చేసుకోవడం నేర్చుకోండి. చంద బైబిల్ పెట్టుకొని కాస్త ధాటిగా మాట్లాడిన వాడల్లా ప్రవక్తే అనుకోకండి. విశ్వాసులు తెలివి కలిగి బోధకులను సరైన బోధకులను వెంబడించడం నేర్చుకోకపోతే విశ్వాసు భ్రష్టులు కాకుండా ఏ శక్తి కాపాడలేదు. బీ కేర్ఫుల్ టు హూమ్ యు ఆర్ లిసనింగ్. ఏ బోధ వింటున్నావో, ఎవరిని వెంబడిస్తున్నావో జాగ్రత్త. ఇది మూల పాఠం. ఎందుకు ఈ పాయింట్లోకి వచ్చాను? ప్రసంగం మర్చిపోయి కాదు. ఆదాము హవ్వల గర్భవాసమున పుట్టిన ప్రతి మనుష్యుడికి ఒక ప్రమాదం నుంచి ఉన్నది అన్నాను. ఆ పాయింట్లో ఉన్నాను ఇప్పుడు. ఆదాము హవ్వల కడుపున పుట్టిన ప్రతి మానవునికి ఒక ప్రమాదం పొంచి ఉంది, ఒక ఆపత్కాలము పొంచి ఉన్నది. ఆ ఆపత్కాలం ఏంటంటే మానవుడు స్వతసిద్ధముగా స్వభావ సిద్ధముగా పాపి గనుక స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రుడు గనుక ప్రతి మనిషి నరక పాత్రుడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు. ఋషులు, యోగులు, మునీశ్వరులు, మత ప్రబోధకులు, భక్తులు, భక్తిహీనులు, స్త్రీలు, పురుషులు, పండితులు, పామరులు, ధనికులు, బీదలు, మాన్యులు, సామాన్యులు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఉన్నారు. పాపము వల్ల వచ్చు జీతము మరణము, మరణము, మరణము. పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్న మాటలో రెండు మరణాలున్నాయి. ఒకసారి వీడు మరణించి ఈ లోకములో నుండి వేరు చేయబడి కటాఫ్ అయిపోతాడు. రెండవ మరణం ఉంది. పరలోకపు దేవుని సన్నిధి నుండి శాశ్వతంగా వేరు చేయబడి అగ్నిగంధకాల గుండంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ చచ్చినడు వాడు నిన్న మొన్న మనతోనే ఉన్నాడు, చచ్చిపోయాడు. ఇక వాడికి మనకు ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. ఇంకా అలాగే వాడు నరకంలోకి వెళ్ళినప్పుడు దేవునితో గాని పరలోక వాసులతో గాని వాడు ఎలాంటి సంబంధాలు ఉండవు. చచ్చిపోయిన వాడితో మనం ఎలాగో సంభాషించలేమో, చచ్చిపోయిన వాడు మనతో ఎలా సంభాషించలేడు, అలాగే నరకానికి వెళ్ళిన వాడు దేవునితో మాట్లాడలేడు, వానితో మాట్లాడడు. గనుక అది రెండవ మరణం అన్నాడు. పాపం వల్ల వచ్చు జీతము శరీర మరణము మాత్రమే కాదు, రెండవ మరణము. ఓ విను సోదరా పరమ గురుని బోధ. అడిగాడు నన్ను,
అన్న నువ్వు పరమగురుని బోధాన్ని ఎందుకు రాశావు? చిన్న తమ్ముడు పాపం, అతను గేలి చేయను కానీ ఏది అభ్యంతరం ఏంటంటే యేసు ప్రభుని బోధ అంటే బాగుండదు కదా అంటాడు. పరమ అనే మాటకు శ్రేష్టమైన అని అంటాం. పరమవీర చక్రం ఒక బిరుదు ఉంటుంది, సైన్యంలో యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తారు. పరమవీర, పరమ అంటే శ్రేష్టమైన అని అర్థం. గురువు, గురువులోకెల్లా సర్వశ్రేష్ఠుడైన గురువు చెప్పిన బోధ అని అర్థం. ఏదో ప్రాస కోసం యథాలాపంగా రాసిన మాట రాదది. పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి, కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి. జగములోన ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. జగములోన ఎందెందు వెదకిన నీతి పరుడు లేడు, దేవుని వెదకువాడు లేడు. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. పాపులకెల్లను దొరికేడి జీతము నరకము సుమ్మండి, పాపులకెల్లను దొరికేడి జీతము నరకము సుమ్మండి. ఎంత ధనులపైన ఆ నరకము తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి. ఎంత ధనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి, నరకపు బాధ గొప్పదండి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి. అగ్ని అరడు కాలిడి వారికి చావు రాదుతుంది, విడుదల పొందలేరు అండి. అగ్ని ఆరడు కాలిడి వారికి చావు రాదుతుంది, విడుదల పొందలేరు అండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ. ప్రభునందు ప్రియులారా, బైబిలులోని సందేశమంతటికి మూలాధారమైనటువంటి సత్యం ఇది. క్రీస్తు సువార్తకంతటికి మూలాధారమైన సత్యం ఇది. ఈ మాట కనుక ఒకవేళ సత్యం కాకపోతే మనకు యేసు క్రీస్తు అక్కరలేదు. ఒకవేళ మానవుడు సహజముగా పాపి కాకపోతే యేసు మనకు అక్కరలేదు. మానవుడు సహజంగా పాపి కాకపోతే యేసు శిలువ మీద మరణించడం అక్కరలేదు. వి డోంట్ నీడ్ క్రైస్ట్ టు డై ఆన్ ద క్రాస్. ఎందుకు చావాలి ఆయన? నీతి బోధ చేసి వెళ్ళిపోతే సరిపోదు. అందరూ మత స్థాపకులులాగా నీతి బోధ చేసి వెళ్ళిపోకుండా తన పవిత్ర రక్తాన్ని యేసు ఎందుకు చిందించాడు? ఎంత మంచిగా జీవించినా, ఎన్ని నీతి బోధలు బుర్రకెక్కించుకున్నా, ఎంత జాగ్రత్తగా నీతి బోధలు పాటించినా స్వభావ పాపానికి విరుగుడు కావాలి. అందుకు ఆయన పవిత్రమైన తన రక్తాన్ని చిందించాడు. ప్రతి మానవుణ్ణి భయంకరమైన ఆద వెంటాడుతూ తరుముకొస్తూ ఉంది. ప్రతి మానవుణ్ణి తరుముకొస్తున్నటువంటి ఈ ఆపద పేరు పాతాళపు మంటలు, నరకపు మంటలు. దయచేసి యెషయా ప్రవచన గ్రంథము 3వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయం
యెషయా ప్రవచన గ్రంథము 2వ అధ్యాయము దయచేసి రాబోతున్న భయంకరమైన ఆపద చూడండి. 19వ వచనం. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మాహాత్మ్యము నుండి మనుషులు కొండల గుహలలోను దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలనన్న ఆశతో నరులు తాము చేసుకున్నటువంటి విగ్రహములను పారవేయుదురు. పిల్లరా, దేవుడు భూమిని గజగజ వణికి లేచినప్పుడు మనుషులకు దాక్కోవడానికి చోటు దొరకదట. దేవుని కోపము బయలుపరచబడే దినమొకటి రానే ఉన్నది. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలోనికి ఇప్పుడు దయచేసి 5:13 చూడండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. అదిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను ఘోష చెయ్యువారును హర్షించువారును పడిపోవుదురు. దేవుని కోపము పొంచి ఉన్నది, పాతాళ వేదన పొంచి ఉన్నది. దేవుని యొక్క ఉగ్రత పొంచి ఉన్నది, నరకపు మంటలు పొంచి ఉన్నది. ప్రతి మానవునికి there is no exemption. ఆదాము హవ్వల గర్భము పుట్టిన వాళ్ళందరూ నరక పాత్రుడు. ఏ భేదములు లేదు. అందులో మంచివారు చెడ్డవారని మనం చెప్పుకుంటాం. ఆయన చాలా మంచోడండి అని మనం చెప్పుకోవడం. సెంట్రల్ జైలు దర్శించడానికి పోతే అందులో దొంగలు ఇంకోటి చూపెట్టి వాళ్ళు చాలా మంచోడండి అంటారు. వీడు దొంగ వాడు దొంగ, వీడు జైల్లో ఉన్నారు వాడు జైల్లో ఉన్నారు. కానీ వీడి దృష్టిలో వాడు చాలా మంచోడు. అంటే వాడు జైల్లో ఉండి ఎవరి జైలుకి వెళ్లకుండా ఉన్నాడు. చేతగాకనో బలం చాలకనో ఎవరితోనో కొట్లాడడం లేదు. తనంతో తానుగా భోజనం చేస్తాం, పడుకుంటా ఉంటారు. అబ్బా చాలా మంచి దొంగండి అంటారు. అలా ఉంది విషయం. పాపం కలిసి వాడికి సర్టిఫికేట్ ఇస్తారు, వాడు చాలా మంచి పాపండి. బాబు నువ్వు ఇచ్చే సర్టిఫికేట్ ఎవరికి కావాలి? సృష్టికర్త చెబుతున్నాడు. నీ దృష్టికి కొందరు మంచి కొందరు చెడ్డ ఉండొచ్చు, కానీ నా దృష్టికి ఏ భేదము లేదు అన్నారు. వినరండి మంచి బోధ, దీని విని నమ్ము వారికి తొలగు నరక బాధ. వినరండి మంచి బోధ, తనువు స్థిరము కాదు, మనతో దీని రాదు, పనికి మాలిన లోకమండి. ఎంత ఘనులైన పాపులేనండి, దీని వినిపింప వచ్చినామండి. ఇది మన దేవుడంపిన ఘనమైన సువార్త, వినరండి మంచి బోధ. అర్థంకి దావీదు గారి పాట. ప్రభునందు ప్రియులారా, ఎంత ఘనులైన పాపులే. కొంతమంది చాలా అందమైన పాపులు ఉన్నారు, తెల్లటి పాపులు, కొందరు నల్లటి పాపులు, కొందరు పొడవైన పాపులు, కొందరు పొట్టి పాపులు, కొందరు లావైన పాపులు, కొందరు బక్కటి పాపులు, డబ్బు గల పాపులు, కొందరు గుడిసెల్లో ఉన్న పాపులు, బాగా చదువుకున్న పాపులు, చదువు లేని పాపులు. పాపం తెలుగులో పాపం చేస్తే చదువుకున్న ఇంగ్లీష్లో పాపం చేస్తారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు, అందరికీ ప్రమాదము పొంచి ఉన్నది. దేవుని కోపము, దేవుని కోపమును బట్టి నరకపు జ్వాలలు పొంచి ఉన్నవి.
ఈ నరకపు జ్వాలు పొంచి ఉన్నదని నీ బుర్రకాయ ఒప్పుకోకపోవచ్చు, కానీ నీ మనస్సాక్షికి తెలుసు. నరకం అనేది ఒకటి ఉన్నదని నీకు తెలుసు కాబట్టే మరణం అంటే నీకు భయం. మనిషికి మరణం అంటే భయం ఎందుకండి నాకు చెప్పండి. ఇది చాలా ఆలోచించవలసిన ప్రశ్న. మనిషికి మరణం అంటే భయం ఎందుకు? పెద్దలు చెబుతారు, మరణం సహజం ఆయన, జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు, పుట్టుట గిట్టుట కొరకే అని చావనేది చాలా సహజమైన. ఎందుకట్లా భయపడుతున్నారు అని ఎంతమంది స్వాములు చెప్పినా, ఎందరు మునీశ్వరులు చెప్పినా చావంటే మనకు భయం తీరదు, ఆ చెప్పినోడికి కూడా భయం తీరదు. ఏమండి, ఒకసారి ఒక మునీశ్వరుడు మూల చేస్తున్నట్ట చెట్టు కింద కూర్చొని, నాయన ఈ లోకమంతా మిథ్య, నాయన మిథ్య అంటే భ్రమ, ఏమి లేదు ఉన్నట్టు కనబడుతుంది అంతే. ఈ లోకమంతా మిథ్య, ఈ లోకంలో ధనము, కష్టము, సుఖము, బాధ, భార్య, బిడ్డలు, బంధకాలు, శరీరం అంతా మిథ్య నాయన. భగవంతుడు ఒకటే సత్యం, మిగిలినవన్నీ భ్రమ. ఇదంతా కళ నాయన, ఇదంతా కళ చూస్తున్నాం, ఇదేది సత్యం కాదు. ఈ కొండలు, లోయలు, భూమి, ఆకాశం అంతా కళ, అంతా మిథ్య, ఇదంతా ఊహ. పరమాత్ముడు ఒకడే సత్యం, మిగిలినంతా మిథ్య అని చెబుతా ఉంటే భక్తులు తన్మయులై పరవశులై విని ఆనందిస్తాడు. అక్కడ ఒక హేతువాది నాస్తికుడు ఉన్నాడు, వాడికి చిర్రెత్తుకుపోయి ఈ అమాయకులందరినీ చేసి కూర్చోబెట్టి ఈ మెట్టవేదాంతం చెబుతున్నారు, వీడికి బుద్ధొచ్చేటట్టు చేస్తాను నేనని ఈ నాస్తికుడు వెళ్ళి ఒక పెద్ద ఏనుగు మీద ఎక్కి ఆ ఏనుగును ఈ సభ మీదకి తోడుకొచ్చాడు. ఏనుగు వచ్చేసరికి హాహాకారాలు చేస్తూ ఈ భక్తజనం అందరూ చెల్లాచెదరైపోయారు. ఈ నాస్తికుడు ఏనుగును గురువుగారి మీదకి తోడుకెళ్ళాడు. నేను పెద్దగా భీంకరిస్తూ కాళేశ్వరాన్ని తొక్కేసి గురువుగారు వేసి ఒకటే పరుగులు అనిపించుకున్నట్ట. ఏనుగు గంట పడి పరుగుతా ఉంది, గురువుగారేమో పారిపోతా ఉన్నారు. చాలా దూరం పరిగెత్తించి నాస్తికుడు అన్నాడు, అంతా అధ్యే కదా, ఎందుకు పారిపోతున్నారు గురువర్యా? ఏనుగుని చూడగానే నేను మెట్ట వేదాంతుల సంగతి బయటపడిపోయిందిగా అన్నాడట. గురువు గారు ఏమన్నారంటే, పిచ్చివాడా, ఏనుగెక్కడిది, పరిగెత్తడం ఎక్కడిది నాయన? అది ఏనుగని నీకు అనిపిస్తోంది, నేను పరిగెత్తున్నట్టు నీకు అలా అనిపిస్తోంది. ఏనుగు లేదు, పరిగెత్తడం లేదు, గజం మిథ్య, పలాయనం మిథ్య, సర్వం మిథ్యనాయనని ఒకటే పరుగులు ఎక్కించుకున్నాడు. ఎన్ని బోధలు చేసినా తన దాకా వచ్చేసరికి చావంటే అందరికీ భయం. చావంటే ఎందుకు భయం? ఎందుకు చెప్పండి? చావు సహజమా? చావు సహజమని చెప్పిన వాడు వేదాంత విద్యలో పామరుడు, అజ్ఞాని. నో ద ట్రూత్. చావు సహజమా? సహజమా? కాదు, కానే కాదు. దాహము సహజము, నీళ్లు త్రాగుట సహజం. ఎవరైనా నీళ్లు తాగంటే భయపడతాడా? ఆకలిస్తే భయపడతాడా? సంతోషం, మంచి బిర్యానీ లాగించవచ్చని. ఆకలిస్తే సంతోషం, మంచి పలావో బిర్యానీ లాగించవచ్చు. దాహం వేస్తే చక్కగా నీళ్లు త్రాగొచ్చు. భయపడతావా? దాహానికి భయపడతావా? నిద్ర సహజం, నిద్రకి ఎవరైనా భయపడతారా? కూటమి ఎప్పుడు వదిలేస్తాడో పోయి దొరకబెడదామని కాచుకొని కూర్చుంటాం, మనం తహతహలాడుకుంటాం. గురువుగారు చేసిన బోధగాలు మరి వదిలేయండి, నిద్ర వస్తుంది. నిద్ర అంటే ఎంత ఇష్టమో మనకు కదా. చలికాలం వెచ్చగా రగ్గు కప్పుకొని పడుకుంటే ఎంత కమ్మగా ఉంటుంది, పరదేశంలో ఉన్నట్టు. లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుగా ఆనందిస్తుంటాం మనం. నిద్ర అంటే భయపడమే. నిద్ర సహజమైన శరీర ధర్మము. నిద్ర అంటే మనకు భయం లేదు, ఇష్టమే. ఆకలి, దాహము, స్నానము, మలమూత్ర విసర్జనం ఇవన్నీ కాలకృత్యాలు.
దేనికి భయపడం, ఇవన్నీ ఆనందంగా చేస్తాం. మరి చావంటే భయం ఎందుకు? ఆనందంగా చచ్చిపోవచ్చుగా. చావంటే మనిషికే కాదు, దోమకు కూడా ఇష్టం, కల్లో పేనుకు కూడా ఇష్టం లేదు. కల్లో పేను తీసి అరచేతిలో పెట్టుకొని కుక్క దొరుకుతుంటే అది ఆములకు ఈములకు పరిగెడతా ఉంటుంది. అది గంటకు 8 వేలు పరిగెడుతుంది, నాకు దొరకరా? పేనెంత దూరం పోతుంది? నిజంలో కుట్టుపారేస్తాను దాన్ని. అయినా దాన్ని సాయశక్తిలో ప్రయత్నం చేస్తుంది. అమ్మ నన్ను చంద్రామనుకుంటున్నాడు, పారిపోవాలి. ఎందుకు పేరు చావంటే భయం? మనుషులకు మనకు భవబంధాలు ఉన్నాయి. భవబంధాలంటే పుట్టుకతో వచ్చిన బంధాలను. భవం అంటే పుట్టుక. పుట్టుకతోనే మనకు బంధుత్వాలు ఉంటాయి కదా, అమ్మ నాన్న చెల్లి తోడబుట్టువులు తోడు అన్నయ్య భార్య, మళ్ళీ నేను కన్నవాడు, నన్ను కన్నవాళ్ళు, ఇవన్నీ భవబంధాలు. పేరుకి ఏమైనా సుత్తరికాలు ఉన్నాయా? ఎందుకు భయపడుతుంది? పుట్టుట గిటుట కొరకే అన్న సామెత తప్పు, మరి తప్పు. దేవుడు మనిషిని చావడానికి సృజించలేదు, నిరంతరము జీవించడానికే సృజించాడు. లైఫ్ వాజ్ క్రియేటెడ్ టు లివ్ అండ్ టు కంటిన్యూ టు లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఫర్ ఆల్ ఇటర్నిటీ, endlessly, without an end. Life was created to live and survive for all eternity, endlessly. అనము అనే దాన్ని సృజించినప్పుడు బ్రతుకుతూ ఉండడానికే దేవుడు సృజించాడు. దాన్ని వీరు తప్పు చేసి చావు అనే శిక్షను కొనిపెచ్చుకున్నారు. నేను వద్దని ఆజ్ఞాపించిన పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవన్నాడు. చావు అనేది దేవుడు పంపిన శిక్ష, అది సహజం కాదు. అందుకు చావు అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ద్వారా చావు అనేది ఎందుకు ఇష్టం లేదో తెలుసా? నిద్ర అంటే ఇవే. చావు అనేది ఎందుకు ఇష్టం లేదో తెలుసా? నువ్వు ఏ మెట్ట వేదాంతం అన్నా చెప్పుకో, నీ మనస్సాక్షికి తెలుసు నీ అంతరంగ పురుషుడికి సృష్టికర్త ఇచ్చిన జ్ఞానం ఒకటి ఉన్నది. ఎవరు చెప్పలేదు నీకు, సృష్టికర్త చెప్పాడు, నీ గుండెల్లో రాసి పెట్టాడు. ఇక్కడ కన్ను మూసిన మరుక్షణం మరొక లోకంలో ఆరని అగ్ని జ్వాలల మధ్య మంటల మధ్య నీవు కన్ను తెరుస్తావు. ఇక్కడ కన్ను మూస్తావు, మంటల మధ్య కన్ను తెరుస్తావు. ఇది నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు. అందుకే భయం. చచ్చిపోయిన వాడిని మా పినతడు గారు, మా తాతగారు, మా నాయనమ్మ గారు చచ్చిపోయారని ఆ పిల్లలు వాళ్ళ బంధువులు పేపర్ అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకుంటారు. మా నాయనమ్మ గారు స్వర్గస్థురాలైన వారని తెలుపుటకు నేను ఎంతలో చింతించున్నాను. ఎవడైనా మా అబ్బాయి గారు అమెరికా దేశమునకు వెళ్ళి చదువుకొనిచున్నారని చెప్పుడు చింతించుచున్నాం అని పేపర్ ప్రకటన ఇస్తాడా? మా అబ్బాయి గారు స్కాలర్షిప్ మీద లండన్ లో చదువుకుంటున్నాడని చెప్పడానికి చింతించుచున్నాం అంటాడు ఎవడైనా? ఎంతలో సంతోషించుచున్నాము. మరి స్వర్గానికి వెళ్తాను సంతోషించాలిగా. మా నాయనమ్మ గారు స్వర్గస్థురాలైనారని తెలుపుటకు మేము ఎంతయో సంతోషించుచున్నాం అని అనాలిగా. ఎందుకు చింతించుచున్నాడు వీడంటే వాడికి తెలుసు ఈ ముసలిది నరకస్తురాలైనడు తప్ప స్వర్గస్తురాలు కాలేదు. అందరికీ తెలుసు, చనిపోయే వాళ్ళందరికీ తెలుసు అండి. నేను నరకస్తులను కాబోతున్నాను కానీ స్వర్గస్తులను కాను. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us knows this very important fact that when we close our eyes here, we open our eyes in another world where unquenchable fire is there. ఆర్పజాలని నరకపు మంటల మధ్య మనం కనుగొరుస్తాం. అందుచేత
ప్రతి మానవుడు చావుకు భయపడుతున్నాడు. మరణములకు అవతల ఏమున్నది? నరకమున్నది. ఆ నరకాగ్ని జ్వాలలు ప్రతి మనిషిని మృంగివేయాలని చూస్తున్నాయి. దీనికి కారణం దేవుని కోపము. ప్రతి మానవుణ్ణి వెంటాడుతున్న పక్కాలము నరక శిక్ష, నరక శిక్ష, నరక శిక్ష. ఈ నరక శిక్షను తప్పించుకోవడానికి మనము యేసును నమ్మాం. యేసును ఎందుకు నమ్ముతామంటే యేసు మాత్రమే మనను నరకము నుండి తప్పించగలడు. యేసు మాత్రమే మన పాపములను క్షమించగలడు. యేసు మాత్రమే మనలను మోక్ష భాగ్యములకు, మోక్ష రాజ్యములకు చేర్చగలడు. అందుకు యేసు నమ్ముతాం. మనం ఎవరో ఒక అమ్మాయి ప్రభువుని నమ్ముకుందుట 6 నెలల లోపల భర్త గారు యాక్సిడెంట్ లో చనిపోయట. బంధువులందరూ వచ్చారు. ఆ దేవుడిని నమ్మావు, ఆ దేవుడు నీకు ఏం చేశాడు, ఆ దేవుడు నీకు వచ్చి రాలేదు, ఆ దేవుడు నీకు కలిసి రాలేదు, వదిలేయి. ఆ మాలోళ్ళ దేవుడు, మాది వాళ్ళ దేవుడు మనకెందుకు, ఆ అమెరికా వాళ్ళ దేవుడు మనకెందుకు, నువ్వు అనవసరంగా దేవుడిని నమ్మావు, నీ భర్త పోయాడు, ఏం చేశాడో దేవుడు నీకు అంటే ఆ అమ్మాయి అండి, అన్నయ్య మరి మన మతంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఆడవాళ్ళకి భర్తలు చచ్చిపోలేదా అని అడిగింది. యేసయ్యను నమ్ముకోవడము ఈ లోకపు మేళ్ల కొరకు రాదు. నా భర్త బ్రతికా, నా భర్త చచ్చినా, నేను చచ్చాక నా ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండేందుకు యేసుని నమ్ముకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఆ సహోదరు ఇచ్చిన సాక్ష్యం. సేమ్ ఇలాంటిదే ఇంకో సంఘటన. ఇంతకంటే ముందు ఒక ఆంగ్ల కుటుంబం, క్రైస్తవేతర కుటుంబం ప్రభువుని నమ్మారు. వాళ్ళ పాప చనిపోయింది, చిన్నది, చాలా చక్కని పాప, ఎంత ముద్దులు మూట కట్టే పాప. ఆ అమ్మాయి బ్రతకాలి బ్రతకాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. కానీ ఆ పాప చనిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ అన్నలు, వాళ్ళ అమ్మ, నాన్నమ్మ, వాళ్ళ మేనబావులు, వదిలి అందరూ వచ్చి ఆ చిన్న పాప తల్లిని వేధించడం మొదలు పెట్టారు. చూసారా, మన దేశంలో ఇంతమంది దేవుళ్ళు ఉండగా ఆ పరాయి దేశం దేవుడు నమ్మినందుకు నీకు ఇలా జరిగింది. ఆ దేవుడు మనకు కలిసి రాడు, ఆ దేవుడికి మనకు అచ్చిరాదమ్మాయి. ఇకనైనా నువ్వు జ్ఞానం తెచ్చుకొని యేసుని వదిలిపెట్టేసి. ఆ అమ్మాయి అదే ప్రశ్న అడిగింది, అన్నయ్య మనం మొదటి నుండి నమ్మిన దేవతలను నమ్మిన వాళ్ళ ఇళ్లలో కూడా చిన్నపిల్లలు చచ్చిపోలేదా? చచ్చిపోయారు అంటే మరి వాళ్ళ ఆయువు తీరిపోతే మనం ఏం చేయలేము. అప్పుడు వేరే వేదాంతం. మళ్ళీ ఆయుష్ తీరిపోయింది, పోయారమ్మా, దానికి మనం ఏం చేయలేదు. అదే సంగతి నా కూతురు సంగతి ఎందుకు అనుకోలేకపోతున్నావు? యేసుని నమ్మడం ఆరోగ్యాలు బాగుండటానికి, వ్యాపారాలు బాగుండడానికి, పిల్లలు బాగుండడానికి, భర్తలు భార్యలు బాగుండడానికి కాదండి. అసలు ఇది ఇష్యూనే కాదు. ప్రతి ఒక్క మనిషికి ఒక ఆపద పొంచి ఉన్నది. ఆ ఆపద నుండి మనల్ని రక్షించగల ఆశ్రయ దుర్గము యేసు. నరకమును ఘోరమైన ప్రమాదము నుండి తప్పించగల ఆశ్రయము యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ యేసుని నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పైనున్న ఆకాశమందునా, క్రిందున్న భూలోకమందునా లేదు ఏనా మమ రక్షణ, లేదు పాప విమోచన, లేదు ఏనా మమ రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా అన్ని నామములకు పైన కలదు ఉన్నతము యేసునామము. అన్ని నామములకు పైన కలదు ఉన్నతము యేసునామము. యేసునామములో శక్తి కలదు, యేసునామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న
పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు ఏనా మమోన రక్షణ, లేదు పాప విమోచన, లేదు ఏనా మమోన రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా ప్రభువునందు ప్రియులారా, ఏ ఇతర నామములను రక్షణ కలుగదు, పాపముల నుండి విమోచన కలుగదు. ప్రభువునందు ప్రియులారా, అందుకొరకే యేసుని నమ్మాం. నరకము తప్పించుకోవడానికి యేసుని నమ్మాం. యేసుని నమ్మిన తర్వాత వ్యాపారం కలిసి రాకపోవచ్చు, మొత్తం దివాళా తీయవచ్చు, అయినా సరే యేసుని నమ్మాలి. బుద్ధిహీనంగా మాట్లాడి వ్యాపారం దివాళా తీసింది కాబట్టి నాకు యేసు అక్కర్లేదు, వ్యాపారం లాభసాటిగా చేసుకొని నేను నరకానికి పోవడమే మంచిది అని బయటికి వెళ్ళిపోవద్దు. వ్యాపారం బాగుండి కోట్లు సంపాదించి నరకంలో పడిపోయిన ప్రయోజనం ఏముంది? ఒకడు సర్వలోకములు సంపాదించుకొని తన ప్రాణములు పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం? యేసయ్య నమ్మిన తర్వాత ఆరోగ్యం చెడిపోని, కుటుంబం చెల్లా చెదురైపోని, నీ పెళ్లి పెటార్లు అయిపోని, వ్యాపారం దివాళా దీని, ఏమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా యేసయ్యను నమ్మాలి, యేసును వదిలిపెట్టొద్దు. పాత ఉజ్జి కీర్తనల్లో చక్కటి పాట ఉంది, ఆ సదాస్తుతింతు యేసు రక్షక అనే పాట. ఎంతమందికి వచ్చి చేయొద్దండి, కాకపోతే నేను పాడతా నేర్చుకోండి. ఒక చెల్లికి వచ్చు, పాత పాటలన్నీ మర్చిపోతున్నాం. నాలుగో పాట, సదాస్తుతింతు యేసు రక్షక, సదాస్తుతింతు యేసు రక్షక, యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదాస్తుతింతు యేసు రక్షక, యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదాస్తుతింతు యేసు రక్షక. కష్టమునందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, నిష్ట అదే కదా శ్రేష్టమదే కదా, శ్రేష్టమదే కదా, నిష్ట అదే కదా శ్రేష్టమదే కదా, శ్రేష్టమదే కదా. సదాస్తుతింతు యేసు రక్షక, సదాస్తుతింతు యేసు రక్షక, యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదాస్తుతింతు యేసు. నిందాలయందు స్తుతింతు, కొండారలందు స్తుతింతు, నిందాలయందు స్తుతింతు, కొండారలందు స్తుతింతు, ఆనందమణి పై విందుగని నీ అందమణి, ఆనందమణి పై విందుగని నీ అందమణి, సదాస్తుతింతు యేసు రక్షక, యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదాస్తుతింతు యేసు రక్షక. ఉపకారములకు స్తుతింతు, అపకారములకు స్తుతింతు, ఉపకారములకు స్తుతింతు, అపరారములకు స్తుతింతు, అపవాదు గాని అపవాదు కాని కృపని దేయని, అపవాదు గాని అపవాదు కాని కృపని దేయని, సదాస్తుతింతు
స్తుతింతుని సురక్షక, యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదా స్తుతింతుని ప్రాణాపాయములో స్తుతింతు, నా ప్రాణాపాయములో దళంతు, ప్రాణాపాయములో స్తుతింతు, నా ప్రాణపాయములో దళంతు, బహు ప్రాణమిదే నాకు జానమిదే, లోక ప్రాణమిదే బహు ప్రాణమిదే, నాకు జానమిదే లోక ప్రాణమిదే, సదా స్తుతింతుని సురక్షక, యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదా స్తుతింతుని అనుమానమున్నా స్తుతింతు, అవమానమున్నా స్తుతింతు, అనుమానమున్నా స్తుతింతు, అవమానమున్నా స్తుతింతు, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని, కన్ను మూసుకొని నన్ను చంపుకొని నిన్ను నమ్ముకొని, సదా స్తుతింతుని సురక్షక, యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదా స్తుతింతుని కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు, కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు, నా నిరుకు నీదే భక్త సరకు నీదే, క్రీస్తు కొరకు నీదే, నా నిరుకు నీదే భక్త సరకు నీదే, క్రీస్తు కొరకు నీదే, సదా స్తుతింతుని అందరూ పాడండి, సదా స్తుతింతుని సురక్షక, యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదా స్తుతింతుని సురక్షక, యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదా స్తుతింతుని సురక్షక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, సర్వకాల సర్వావస్థలలోనూ యేసునాథుని మనము విడవకుండాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇష్టంగా మాట్లాడు ప్రియులారా, సర్వకాల సర్వావస్థలలోనూ యేసునాథుని మనము విడవకుండాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. We have trusted in Christ not for the earthly prosperity or earthly blessings. యేసును ఎందుకు నమ్మావో మరిచిపోయి తాత్కాలిక కష్టం వస్తే యేసును వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతావా? యేసును ఎందుకు నమ్మావో మర్చిపోయేదో చిన్న ఇబ్బంది వచ్చిందని ఆశ్రయపురములో నుండి బయటికి వెళ్ళిపోతావా? ఎంత బుద్ధిహీనత! చంపేవాడు తరుముకొస్తున్నాడని పరిగెత్తి 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 ప్రాణాలు అరచేత పట్టుకొని ఆశ్రయ దుర్గములో శరణు జొచ్చాడనుకోండి, ఒక నిర్భాగ్యుడు బ్రతికిపోయాడు. చంపేవాడు బయట నిలబడి చూస్తున్నాడు, లోపలికి వెళ్ళి చంపడానికి వీల్లేదు. అయ్యో వీడు దాంట్లోకి వెళ్ళిపోయాడు ఎలాగా అని వాడు అలాగే గుడ్డలు పట్టుకొని కొడవలు పట్టుకొని వాడు బయట కావలి కాశాడు. ఈ లోపలికి వెళ్ళిన వాడు కొంతకాలం అయ్యాక బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చావురంటే దోమలు కుడుతున్నాయి సార్, అందుకే బయటకు వచ్చాను. దోమలు గుట్టిని అని బయటకు వస్తావురా బుద్ధిహీనుడా, వాడు కొడవలు పెట్టి అడ్డంగా నరికి పారేశాడు. కొడవలు పెట్టి నరికేసేది మంచిదా, దోమలు కుట్టేది మంచిదా? చాలా మంది విశ్వాసులు అలాగే చేస్తున్నారు. యేసయ్యను వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే దోమలు కుట్టినాయట.
ఎవడో ఏదో అన్నట్ట, ఏదో కలిసి రాలేదట, ఏదో జబ్బు చేసిందట, పిల్ల పెళ్లి కాలేదట, అన్ని ఇలాంటి సిల్లీ రీజన్స్. నీవెంత పెద్ద కారణం చెప్పినా యేసుని విడిచిపెట్టడానికి ఆ కారణం చాలదు. అవమానమున్నా, అనుమానమున్నా, నిందలున్నా, కష్టాలున్నా, కరువైనా, వస్త్రహీనతైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనము యేసుని విడిచిపెట్టకూడదు. నీకున్న కరువులు, కష్టాలు, నిందలు, కన్నీళ్లు, హింసలు, పోరాటాలు అన్నిటికంటే మించి కోటాను కోట్ల రెట్లు ఎక్కువ భయంకరము నరకాగ్ని జ్వాలలు. అది గుర్తుపెట్టుకో. యేసు మనకు కావాలి. At any cost we cannot afford to leave Christ. At any cost, for any reason, we cannot afford to come out of the city of refuge. We can't afford, we just cannot afford to do that. మనం బయటికి రావడం కుదరదు. యేసయ్య నువ్వు కొట్టినా, చంపినా, ఏం చేసినా నీలోనే ఉంటాను తండ్రి. బయటికి వెళితే నరకమే గతి. ఆపత్కాలమందు నరకమని అగ్నిగుండపు ప్రమాదమును చూచి పరిగెత్తి 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 వచ్చు వారికి యేసు నమ్మదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు నమ్మదగిన సహాయకుడు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయనన్నాడు. యేసయ్యా, పాపినైన నన్ను కరుణించుము అని అడిగిన వాణ్ణి ఎన్నడూ ఆయన బయటికి త్రోసివేయలేదు, త్రోసివేయబోడు. He is a trustworthy help in the time of trouble. ఇంగ్లీష్ బైబిల్లో బాగలేదా తర్జుమా? వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ అని ఉంది. రిలయబుల్ హెల్ప్, నమ్మదగిన వాడు. యూ కెన్ ట్రస్ట్ ఇన్ జీసస్ అండ్ త్రో యువర్ బర్డెన్ అపాన్ హిమ్. యేసు మీద నమ్మకం ఉంచి నీ భార్య ఆయన మీద వేసి నిన్ను ఆయన ముంచడు. యేసును నమ్మి మునిగినోడు ఇప్పటిదాకా లేడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా ఒకరిని పట్టుకురండి, నేను చూస్తాను. యేసయ్యను నమ్మినందుకు నా ఆత్మ నాశనం అయిందండి ఎవరన్నా ఉన్నాడా? దేవుని బిడ్డలారా, నమ్మదగిన సహాయకుడు, నరకము నుండి నిన్ను తప్పించగలిగిన నమ్మకమైన సహాయకుడు. నరకమనే ప్రమాదాన్ని చూసి యేసులో శరణు జొచ్చే వారికి ఆయన నమ్మదగిన సహాయకుడు. కానీ నరకమనే ఆపద తప్పించుకోవడానికి యేసులోనికి వచ్చాం. అంత మాత్రాన యేసులోకి వచ్చాక అజాగ్రత్తగా ఉండవచ్చని అర్థం కాదు. యేసులోనికి వచ్చిన తర్వాత ఆపత్కాలములున్నవి. చకచకా 3 సంగతులు చెప్పి ముగించేస్తాను సమయాభావాన్ని బట్టి. యేసులోనికి వచ్చిన తరువాత మనకు 3 విధముల ప్రమాదములున్నవి. మొట్టమొదట, ఎప్పుడైతే యేసును నీవు అంగీకరించావో, ఎప్పుడైతే యేసు క్రీస్తుని స్వరక్షకునిగా నీవు అంగీకరించి నమ్ముకున్నావో, అప్పుడే ఈ లోకములో కొందరు మనుషులు నీకు శత్రువులవుతారు. 31వ కీర్తన 4వ వచనం చూడండి. నా ఆశ్రయ దుర్గము నీవే. మళ్ళీ అదే మాట. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా వలను ఒడ్డి ఉన్నారు అని చెబుతున్నారు. ప్రభునందు ప్రియులారా, 35వ కీర్తన 17వ వచనము చూడండి. ప్రభువాన్ని వెన్నాళ్ళు చూచుచూ ఊరకుండువు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపించుము. రక్షణ పొందిన ప్రతి వానికి ప్రాణహాని తలపెట్టే శత్రువులు సమాజంలో ఉన్నారు. మన భారతీయ క్రైస్తవ సమాజానికి ఈ ప్రమాదం ఇంకా ఎక్కువైంది ఇటీవలి దినాలలో. ఐఎమ్ స్పీకింగ్ వెరీ calculatively and very cautiously and very consciously. ఇటీవలి కాలంలో
ఇలాంటి నీచులు దుర్మార్గులు ఎక్కువైపోయారు భారతీయ సమాజంలో. ఎవరికి ఎన్నడూను ఏ హాని తలపెట్టని ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్ ను నిష్కారణంగా అతని 2 కుమారులతో పాటు సజీవ దహనం చేసి చంపేశారు. ఆయన నాలాగా మత ప్రబోధకుడు కాదు, వేల మందికి బాప్తిస్మాలు ఇచ్చినవాడు కాదు. ఎందుకు చంపారు? ఎవరికి హాని చేశాడు ఆయన? ఇటీవలి కాలంలో మొన్న ఒక నెల రోజులు కూడా అవ్వలేదు, హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో డానియల్ అనే దైవ సేవకుణ్ణి ప్రార్థన చేయాలి రమ్మని తీసుకెళ్లారు. అంతే, అతడు కనిపించలేదు. 3 దినాలు అయ్యాక శవం ఎక్కడో దొరికింది. అది జరిగిన ఒక దాదాపు 10 రోజులైందో లేదో ఐజక్ రాజు అనే ఇంకొక యవ్వన దైవ సేవకుడు, యువకుడు, అదే రీతిలో అతన్ని అర్ధరాత్రి ప్రార్థన చేయాలి రమ్మని తీసుకెళ్లారు. చంపేశారు. ఎక్కడో 3 దినాలు అయ్యాక గోనె సంచిలో శవం దొరికింది. క్రీస్తునందున్న విశ్వాసులారా, దేవుని మాటగా పలుకుతున్నాను, నీవు దేవుని మహిమ కొరకు జీవించాలనే తీర్మానము కలిగిన వాడివైతే నీవు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి, అనేకులను క్రీస్తు కొరకు నడిపించాలి, క్రీస్తు దగ్గరికి తేవాలనే తీర్మానము కలిగిన వాడవైతే నీకు తెలియకుండా నీ చుట్టూన్న వారిలో కొందరు నీ మీద హత్యా ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. నీవు జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు అర్ధరాత్రులు ఒంటరిగా సంచరించకండి. క్రైస్తవ సువార్థికులు స్కూటర్లు, మోటార్ సైకిళ్లు డ్రైవ్ చేసేటప్పుడు అతివేగముగా వెళ్ళకండి. కనీసం 2-3 కలిసి బృందముగా వెళ్ళండి. ఎక్కడికైనా గుర్తు తెలియని మనుషులు ప్రార్థనకు పిలిస్తే వెళ్ళకండి. బైబిల్లో సందేహాలున్నాయి రమ్మని పిలిస్తే నీకు బాగా తెలిసిన వాడైతే తప్ప వెళ్ళొద్దు. ఏం సందేహమో మా ఇంటికే రా, మా మందిరానికి రా బాబు, నేను తీరుస్తాను, ఇక్కడ మాట్లాడుకుందాం. ఈ లోపుగా పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ పడేస్తాను, ఇంటిమేషన్ ఇస్తాను, వాళ్ళు కూడా వచ్చి విని రక్షింపబడతారు, రా మాట్లాడదాం అని చెప్పాలి. నన్ను కూడా ఒకడు పిలిచాడు ఈ మధ్య, రంజిత్ साहब आप हैं क्या? फोन, हाँ हाँ मैं रंजित बोल रहा हूँ, क्या बात है? मेरे को एक बाइबल होना आप दे सकते हो? यार बिल्कुल दे सकते हो, क्या 100 बाइबल दे सकता हूँ मैं। बाइबल में हमको जरा डाउट है, थोड़े मेरे को थोड़े डाउट्स है, आप क्लियर करना, थोड़े सवाल पूछना चाहता हूँ आपसे। बिल्कुल पूछो। क्या आप हमारे घर में आते? नहीं तो मैं आपके घर में आऊँ। मैं आप सिकंदराबाद क्लॉक टावर के पास आ सकते हैं क्या? बिल्कुल आ सकता हूँ। कब आऊँ? आधी रात को 12:30 बजे। ना क्या भाई, क्या मैं पागल हो गया समझ रहे हैं आप? नहीं तो आप पागल हो के ऐसा बात कर रहे हैं। आधी रात को क्यों? दिन में 12 बजे आऊंगा। అంతరాత్రి ఎందుకురా మాట్లాడడం? నీకు పిచ్చి పట్టిందా? నేను పిచ్చోని అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు. మామూలు సేవకుల్లాగా నేను మీకు దొరికేటోడిని కాదు. నీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను. నిజంగా నీకు డౌట్లుంటే మా ఇంటికి రా, లేదంటే పట్టపగలు ఎక్కడికైనా వస్తా. నిజంగా అర్ధరాత్రి కావాలి అనుకుంటే నీలాంటి వాళ్ళ దగ్గరికి నేను ఒక్కడిని రాను, 4 లారీల జనం వేసుకొని వస్తాను. తొక్కి పడేస్తారు. పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేయకని చెప్పాను. మా బావగారిని పంపించా. ఓల్డ్ సిటీ గుండాలందరూ మా బావగారి కిందే ఉంటారు.
పోయి అడిగాడు, ఎవడరా నువ్వు? మా బామ్మర్ది నువ్వు రమ్మన్నవాట అంటే సరే గడగడ నేనే వయసా కుछ ఐసా కోई बात नहीं అంటే డౌట్ అటరా మాట్లాడదాం పదా కానీ ఆ सब डाउट क्लियर हो गया सारा कुछ भी सब क्लियर हो गया। जागृता बावन जोली राग में लेना नहीं साहब मैं सुना रंजीत साहब बहुत अच्छे आदमी है। ఆ రోజు కనుక నేను అర్ధరాత్రి వాడు 12:30 రమ్మని పిలిస్తే నేను మూర్ఖున్నై సమయమనక అసమయమనక వాక్యమును ప్రకటించమని పౌలు చెప్పాను కదా అని అర్ధరాత్రి పోయాను వాడు పొడిచి పడేస్తాడు. అయిపోయింది. రంజిత్ ఫినిష్ హిస్టరీ ఒక జ్ఞాపకార్థ కూటం పెట్టి ఫినిష్ అయిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, యేసునాథుడు మనకు చెప్పినటువంటి బంగారు వాక్యము హెచ్చరిక చూడండి దయచేసి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. దేని గురించి జాగ్రత్త పడాలి? మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. బివేర్ ఆఫ్ డాగ్స్ కాదు, బివేర్ ఆఫ్ మెన్ అంట. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెడతారు. యేసయ్య బోర్డు పెట్టాడు మనుషులు ఉన్నారు జాగ్రత్త అని. అంటే మనుషులు ఉన్నారు జాగ్రత్త అంటే మనుషులందరూ అని కాదు, మనుషుల్లో నిన్ను చంపాలనుకునే నీచులు ఉన్నారు జాగ్రత్త. మనుషుల్లో నీకు హాని చేయాలనుకునే దుష్టులు దుర్మార్గులు బద్మాసులు ఉన్నారు జాగ్రత్త. ऐसा बोलना गलत है क्या? वो बदमाश नहीं तो बहुत नेक आदमी है क्या? ప్రభునందు ప్రియులారా, బద్మాష్ అంటే ఏమీ చెడ్డ మాట కాదు. బద్ అంటే బ్యాడ్ అని అర్థం. బద్మాష్ అంటే దుర్మార్గుడు అంతే, ఇంకేం లేదు. చెడ్డ మాట కాదు. బద్బూ అంటే చెడు వాసన. బద్ ఖిస్మత్ అంటే దురదృష్టము, బ్యాడ్ లక్, బ్యాడ్ స్మెల్. అట్లా బ్యాడ్ మ్యాన్ అన్నమాట వాడు బద్మాష్. ఒకసారి ప్రసంగం చేసిన తర్వాత ఒక చెల్లు అన్న దైవ సేవకుడు బూతులు మాట్లాడొచ్చా అంటే మాట్లాడకూడదు. మరి నువ్వు బద్మాష్ అన్నావు, బద్మాషి అంటే తిట్టినవా అంటే బద్మాషి అని. అదే తెలుగు రాకపోయే, ఉర్దూ రాకపోయే, ఇంగ్లీష్ రాకపోయే, మరి ఎట్లనే ఆ బోధ చేయడం? నేను పలికినంటే అది పవిత్రమైన మాటను మీరు నమ్మండి అంతే. ప్రభునందు ప్రియులారా, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులలోనే కొంతమంది దుష్టులు దుర్మార్గులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళట? 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. మనము సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలండి. దేవుడు కాపాడతాడు కరెక్టే, కానీ దేవుడు కాపాడతాడని చెప్పేసి రైలు ఇంజన్ వస్తుంటే ఎదురుగుండా వెళ్ళిపోతావా? ఏ సునామంలో అది తెలివి తక్కువతాను. రైలు ఇంజన్కి ఎదురుపోయి ఏ సునామంలో బంధిస్తున్నా, ఆగిపోతే ఆగుతుందా? పట్టాలు దిగి పక్క నుంచి ఉన్నాడు రా పిచ్చోడా అంటాడు. ఏ వేసినాము? కొంచెం జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. తాము తను తాను కాపాడుకోవడానికి ముందు ఏ కట్టెల దాంట్లోనో మోపులోనో దూరాల చాటునో మన కర్ర దెబ్బ పడకుండా ఉండే చోటులోకి ముందు వెళ్ళిపోద్ది. పాముని చాలాసార్లు కనిపెట్టాను నేను. అది గమగమ గమగమ పారుకుంటూ పోయి ఒక కన్నంలో దొరబడాలనుకో, ఇలా పోయినట్టు పోయి చక్కగా యూటర్న్ ఇట్లా తిరుగుద్ది. తల లోపల పెట్టి అలాగే వెళ్ళిపోదు. దానికి అనుమానం ఇలాగే లోపలికి వెళ్తే కళ్ళు లోపల ఉండే కన్నం లోపల, వెనక బాడీకి అంతా కళ్ళు లేవు కదా, ఎవడన్నా వచ్చి కొడితే
అందుకని ఇలా పోయినట్టు పోయి ఇలా తిరుగుద్ది, వెనక్కి తిరిగి కనిపెట్టి చూస్తూ మిగతా తోకనంతటి మెల్లిమెల్లిగా లోపలికి లాక్కుంటాం. ఎవడైనా వచ్చి కొట్టే ప్రయత్నం చేస్తే తల బయటకు తీసి బుష్ మళ్ళీ వేస్తాం. పాముల వలె వివేకులై ఉండుడి. ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో క్రైస్తవులు కాస్త కనిపెట్టుకొని ఉండాలి. నేను ఎప్పుడు కూటం పెట్టినా చుట్టూ రింగు నిలబడతాను. కరాటే ఫైటర్స్ ఎవరిని కొట్టాం, వాడు కొడితే మాత్రం ఊరుకో, వేసునామంలో జోపుకుంటాం అంతే. నేను ఇంతేనండి, ఇదొక బ్రీడు, ఇదొక సిద్ధాంతం అనుకో. ఒక అంటున్నాడు, అదేంటి సార్ మీరు ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పమని మీ ఏసై చెప్పిండు కదా. అంటే తిప్పమని నాకు చెప్పిండు రైతే, కొట్టమని నీకెప్పుడు చెప్పిండు? ఏసై నీకు కొట్టమని చెప్పాడా? అట్లా కాదు, ఒకవేళ కొడితే అంటే కొడితే తిప్పేది సరే, అసలు నువ్వు ఎందుకు కొట్టాలి ముందు? కానీ అట్లా తిరగబడి కొట్టమన్నాడా అంటే, అవును, మూర్ఖుని వీపుకు బెత్తం మీద ఉంది బైబిల్లో. పుణ్యానికి కొడుతున్నావు, నువ్వు మూర్ఖుని రాబడి నువ్వు దంచాలి, తర్వాత నువ్వు రాసి ప్రార్థన చేయాలి. అప్పుడు స్వస్థపరిచే వరం పనిచేసి అనేకులు రక్షింపబడతారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మనుషులను గూర్చి ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి. ప్రభు నిన్ను కాపాడుతాడు, నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా. నా దేవుని నమ్మమంటే అర్థం ఏంటంటే దేవుడు కాపాడుతాడు, కానీ గాలికి దీపం పెట్టి ప్రార్థన చేయడం తెలివి తక్కువతనం. మానవ ప్రయత్నం మనం చెయ్యాలి, ఆ తర్వాత దేవుడు కాపాడుతాడు. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం చూడండి. అయితే దావీదు అరణ్యములోను కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. దావీదుని ఎవరు రక్షించారు? దేవుడే రక్షించాడు. కానీ దావీదు ఏం చేశాడు? మరి దేవుడు కాపాడతాడని చెప్పి సౌలు ముందుపై కూర్చున్నాడా? ఇదిగో సౌలు, దేవుడు నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, నువ్వు నన్నేం చేయలేవు, నేను ముందే కూర్చుంటా, నీకు చేతన ఇంకేదో చేసుకో అని ముందు కూర్చుంటే అయిపోనప్పుడు దావీదు. పారిపోయే తెలివి ఉండాలి. పారిపోయి జీపు అరణ్యములో దాక్కున్నట్ట కొండ స్థలముల్లో సంచరించుచుండగా దేవుడు కాపాడెను. అవసరమైతే దాక్కుని తప్పించుకుపోవాలి. అవసరమైతే రుబాబు చేయాలి, ఏంద్రా కాట వేయకపోయినా బుసగొట్టాలి. ఆ తర్వాత దేవుని కాపుదల మనకుంటుంది. దేవునికి స్తోత్రం కలిగి గాక. మీరంతా పాత నిబంధన డాక్టర్స్ ఎక్కువ చెప్తారు బ్రదర్, నేను గమనించాను. న్యూ టెస్టిమెంట్ లో చెప్పరు మీరు ఎక్కువ అన్నారు ఆయన. అది కూడా చూద్దాం. న్యూ టెస్టిమెంట్ డాక్టర్ ఏంటో మనం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 11:32. దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. పౌలు కూడా ఏం చేశాడు? గంపలో దాక్కొని గోడ మీద నుండి దిగి దింపబడి తప్పించుకొని పోయాడు. ప్రతి సేవకుని దగ్గర ఎప్పుడు ఒక గంప రెడీగా ఉండవలెను. అవసరమును బట్టి గంప వాడాలి. అవసరమైతే చట్టరీత్యా చట్ట ప్రకారము రాజ్యాంగానుసారం మనం సంరక్షణ కాపుదల పొందాలి. మన రాజ్యాంగంలో మనకు మంచి సంరక్షణ ఉంది, అది వాడుకో. ఒకవేళ రాజ్యాంగమును అమలు చేయవలసిన వారిలో కూడా కొంతమంది సౌలులు ఉంటే గంపను వాడుకో.
జాగ్రత్తగా ఉండాలి. నీవు తగిన విధముగా వివేకము కలిగి ప్రవర్తిస్తే మనుషులు చేసే ఏ హానిని కూడా యేసు నీ దరికి రానియ్యడు. ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు. మనుషులు తలపెట్టే శరీర సంబంధ అపాయము నుండి, హాని నుండి యేసయ్య నిన్ను కాపాడతాడు. రెండవ అపాయం ఏమిటంటే వేటకాడొకడున్నాడు. 91వ కీర్తన 3వ వచనం చూడండి. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటకాని ఉరి అనేది ఒకటి ఉన్నది ప్రియులారా. నాశనకరమైన తెగులు రాకుండా. వేటకాడు ఒకడున్నాడు. వేటకాని ఉరి ఉన్నది అంటే వేటకాడనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ వేటకాడెవడనగా సాతాను. వాడు ఆత్మ సంబంధమైన ఉచ్చులు పన్ని ఉన్నాడు. హబక్కూకు ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం దయచేసి 14వ వచనం 15వ వచనం చూడండి. వాడు గాలము వేసి మానవులనందరిని గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఒకడున్నాడు మనుషులందరినీ వలలో చిక్కించుకుంటున్నాడు. ఎవరీతడు? సాతాను. సర్వమానవాళికి విరోధి, క్రీస్తు సంఘమునకు మరి ప్రత్యేకమైన శత్రువు, ప్రత్యేకంగా మనకు విరోధి. మనల్ని పాపములో పడవేయాలని వాడు వలలు పన్ని ఉంచాడు, ఉచ్చులు పన్ని ఉంచాడు. నీ దారిలో నీవు నడిచే రక్షణ మార్గములో, నీ జీవ మార్గములోనే, ఈ సిలువ మార్గములోనే నీ పాదములు చిక్కుబడడానికి అక్కడక్కడ ఉచ్చులు పన్ని పెట్టాడు వాడు. ఆ ఉచ్చులను గ్రహించలేనందు చేతనే భక్తులు పాపములో పడిపోతున్నారు. సోదరుడా, సోదరి, నీ చేత పాపం చేయించడానికి నీ సేవా పొలములోనే సాతాను కొన్ని ఉచ్చులు పన్ని పెట్టాడు. నీవు సేవ చేయు స్థలములో, నీ ఉద్యోగం చేసే స్థలంలో, నీవు దేవుని ఆరాధించుకునే స్థలంలో, భక్తి పరులను నీవు ఎంచుకున్నటువంటి నీ యొక్క సహచరులలోని ఎక్కడో నీ కోసం ఒక ఉచ్చు రెడీగా ఉంది, ఒక వల రెడీగా ఉంది. అందరూ భక్తి పరులే, అందులో ఎవడో ఒకడు నిన్ను శోధిస్తాడు, ఎవరో ఒక స్త్రీ నిన్ను శోధిస్తుంది. నీ పరిసరాలలో ఉచ్చులు వలలు ఉన్నాయి. నీ పరిశుద్ధతను పాడు చేయడానికి వాడెన్నో భయంకరమైన వలలు, కుతంత్రాలు పన్ని ఉన్నాడు. అలాంటప్పుడు నీవు అనుదినము యేసును ఆశ్రయించాలి. యేసయ్యా, సాతాను తంత్రములను ఎరుగుటకు నాకు జ్ఞానం దయచేయి. సాతాను తంత్రములు ఎదిరించుటకు నాకు శక్తి దయచేయి. సాతాను పన్న ఉచ్చులోను ఉరులలోను పడకుండా నాకు క్షేమమైన యాత్ర దయచేయి. శరీర సంబంధ ప్రమాదాలలో నుండి యేసయ్య నీకు కాపుదలనిస్తాడు. ఆత్మీయ ప్రమాదములలో నుండి నీకు కాపుదలనిస్తాడు. ఇంకొక ఆపత్కాలం ఉన్నదండోయ్. ఆ ఆపత్కాలము మహాశ్రమల కాలము. మహాశ్రమల కాలములో ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఒకానొక ఘోరమైన ఆపత్కాలము రాబోతుంది, ఆపద్దినము రాబోతూ ఉన్నది. భూమి మీదికి పాతాళలోకపు సైన్యములన్నీ రాబోతూ ఉన్నాయి. ప్రకృతి విలయాలు రాబోతున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించబోతున్నాయి, ఘోరమైన కరువు రాబోతూ ఉంది. ప్రపంచమును ఏలడానికి ఒక ఘోరమైన క్రూరమైన నియంత ఒకడు రాబోతున్నాడు. ఆనాడు
భక్తులకు రేషన్ గింజలు దొరకవు, ఆహార ధాన్యం దొరకదు, నిజమైన విశ్వాసులకు ఉద్యోగాలు ఉండవు. వారిని వేటాడి వేటాడి చంపుతారు, మృగాలను వేటాడినట్లు వేటాడి చంపుతారు. నిజమైన విశ్వాసులకు ఘోరమైన హింసలు రాబోతున్నాయి. ఫిలదెల్ఫియా సంఘములకు యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు, నా సంఘమా, ఘోరమైన ఆపద నీకు రాబోతుంది. ఆ కాలమున నేను నిన్ను కాపాడేదను, నేను నిన్ను కాపాడేదను. ప్రపంచ నియంత నీకు ఆహార ధాన్యం ఇవ్వకపోవచ్చు, ప్రపంచ నియంత నిన్ను ఉద్యోగం నుంచి తొలగించవచ్చు, ప్రపంచ నియంత నిన్ను చెరసాలలో వేయించవచ్చు, శారీరకంగా హింసించవచ్చు, ఆఖరికి తలనరికి చంపడానికి ప్రయత్నించవచ్చు. వాడు ఎంతగా నిన్ను హింసించినా యేసు నీకు ఆశ్రయదుర్గం అవుతాడు. ఆయన చిత్తములో ఎవరైతే హతసాక్షులు కావాలని ఆయన రాసి పెట్టాడో అలాంటి ధన్యజీవులు హతసాక్షులు అయిపోతారు. కానీ హతసాక్షుల లెక్కలో లేని వారికి ఆశ్చర్యకరమైన సహాయం అందుతుంది. వాడు రేషన్ కార్డు ఇవ్వడు, ఆహార ధాన్యం ఇవ్వడు, కానీ సారేపతి విధవరాలి ఇంట్లో పిండి నూనె ఊరుతూ వచ్చినట్టు విశ్వాసుల ఇళ్లలో ఆహార ధాన్యాలు ఊరుతాయి. నూనె, సబ్బులు, చింతపండ్లు, ఆహార ధాన్యాలు మొత్తం ఊరుతూనే ఉంటాయి. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు వస్త్రములు పాతగిలలేదు, చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు. మునుపు జరిగినదే మరలా జరుగును. మహాశ్రమల కాలంలో ప్రపంచ ప్రభుత్వ అధికారి, అధినేత, ఆ క్రూర మృగము, ఆ సాతాను కుమారుడు, ఆ క్రీస్తు విరోధి ఎంతగా నిన్ను ద్వేషించి తరిమి తరిమి వెంటాడిన ప్రభువైన యేసుక్రీస్తు కృపలో నీవు క్షేమ భద్రముగా జీవించగలుగుతావు. హతసాక్షివి కాగలిగితే ధన్యుడివి. ఆ ధన్యత నీకు లేకపోతే యేసయ్య ఇచ్చే ఆశ్చర్యకరమైన కాపుదల అనుభవించే ధన్యతైనా నీకు ఉంటుంది. ఎలీషాను బంధించడానికి సిరియా సైన్యాలు వచ్చాయి, కానీ బంధించలేకపోయారు. లోతును బంధించడానికి సొదొమలోని ఆకతాయిముకు వచ్చారు. పొద్దున్న నుండి సాయంత్రం దాకా ద్వారము దొరకక విసిగిరి. ఇటువంటి ఆశ్చర్యకరమైన కాపుదల నీకు ఇస్తాడు. లోతు సంగతి ఎందుకు రాశాడు? రేపు నీకును అలాంటి కాపుదల ఇవ్వబడుతుందని నీవు నమ్మడానికి, ఆధారము కల్పించడానికి లోతు సంగతి రాశాడు. సొదొమలోని దుర్మార్గుల మూక నుండి లోతును కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోచున్న శోధన కాలములు యేసు నీకు ఆశ్రయదుర్గమై నిలిచి నిన్ను పరలోక రాజ్యంలోకి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, ఒక్క మాట మీరు చెప్పకపోతే ఈ ప్రసంగము మీరు అన్యాయమైపోతారు. మన మూల వాక్యంలోకి చూద్దాం మళ్ళీ ఒకసారి. 46వ కీర్తన 4వ వచనంలో ఒక కీలకమైన విషయం చెప్పబడింది. ఒక నది కలదు. ఇన్ని అద్భుతాలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఆ మహాభయంకర శ్రమల కాలములో దేవుని ప్రజలకు అమోఘమైన, అపూర్వమైన, ఆశ్చర్యకరమైన కాపుదలు దొరకడానికి కారణం ఏంటో తెలుసా? ఒక నది కలదు. ఒక నది కలదు. ఆ నది ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ నది. పరిశుద్ధాత్మ నది. ఆ నది పరిశుద్ధాత్మ నది, జీవజలముల నది. మహాశ్రమల కాలములో మనకు ఆశ్చర్యకరమైన కాపుదల, భద్రత, ఆ శ్రమను భరించే శక్తి మనకు కలుగునట్లు పరిశుద్ధాత్మ నదిని మనం ఆశ్రయించాలి. సారపతి విధవరాలికి ఇచ్చినటువంటి పోషణ దేవుడు ఇస్తాడు.
కెరీతు వాగు దగ్గర ఏలియాకు అనుగ్రహించిన పోషణ కాకోలముల ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దుర్మార్గులు నీ మీదకి వస్తే లోతును దాచినట్టు దాచిపెడతాడు. కానీ నీవు పరిశుద్ధాత్మ నదిని త్రాగాలి. దేవుని ఆశ్చర్యకరమైన మేళ్లు నీవు పొందాలంటే పరిశుద్ధాత్మ వాగ్దానము స్వతంత్రించుకోవాలి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక ఆ మహాశ్రమల కాలములో మీరు క్షేమముగా విశ్వాస యాత్ర నడవగలుగుతారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక ఆ కఠోరమైన పరీక్షలో నిలబడగలుగుతారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక మీ విశ్వాసానికి ఎదురయ్యే అగ్ని పరీక్షలో మీరు విజయవంతముగా నిలబడగలుగుతారు. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎవరు మహాశ్రమల కాలాన్ని ఎదుర్కోలేరు. పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా ఎవరు శ్రమలలో తమ విశ్వాసాన్ని కాపాడుకోలేరు. యేసు నీకు ఆశ్రయ దుర్గము నిజమే. ఆయన నీ కొరకు ఈ లోకములోనికి తెచ్చిన నది ఒకటి ఉన్నది. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును. ఆశ్రయ దుర్గమైన యేసు నీ కోసం జీవజలముల నదిని ఈ భూమి మీదికి తెచ్చాడు. జీవజలముల నది కొరకు దాహము ఉందాం. జీవజలముల నదిని త్రాగడానికి మనం ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ అనగానే పెంతెకోస్తుల సొత్తు అనుకోకండి. ఇది పెంతెకోస్తు సిద్ధాంతం కాదు. ఈ వాగ్దానము నీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారికందరికీ చెందును. పరిశుద్ధాత్మాభిషేక వాగ్దానము నీది నీది నీది. స్వతంత్రించుకో. శ్రమల కాలంలో క్రీస్తులో ఆశ్రయం పొందు. ప్రభు నీకు అటువంటి ప్రాప్త కాలజ్ఞత దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ రాత్రి మీరు పలికించిన నీ దివ్యమైన వర్తమానము కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ గ్రంథములో మేము నేర్చుకోవలసిన సత్యాలు అసంఖ్యాకముగా అనంతముగా అపారముగా ఉంటూ ఉండగా ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారముల్లో మునిగి తేలుతూ మేము ఎక్కువ సమయాన్ని మీకు కేటాయించలేకపోతున్నామయ్యా. అందులోకై మమ్మను క్షమించండి. మాకున్న కొద్ది సమయములోనే మీరు కరుణించి వచ్చి మా పరిమితులలోనే మీరు మమ్మల్ని దర్శించడానికి ఇష్టపడిన దయామయుడవైన కన్న తండ్రివి గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఆపత్కాలములో నీవు నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన సహాయకుడవు, మాకు ఆశ్రయదురుగానివి. నరకమనే ఆపద నుంచి రక్షించిన ఆశ్రయదురుగానివి. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ భూమి మీద ఉన్న మా శత్రువుల నుంచి మమ్ము రక్షిస్తున్న ఆశ్రయదురుగానివి గనుక నీకు వందనాలు. సాతాను పన్నిన ఉచ్చుల నుండి మమ్మను కాపాడుతున్న మా ఆశ్రయ దుర్గానివి గనక యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రానున్న మహాశ్రమల కాలంలో కూడా మీరే మాకు ఆశ్రయమై ఉన్నారు గనక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీలో ఆశ్రయాన్ని మేము సంపూర్ణంగా అనుభవించడానికి మాలో ప్రతి ఒక్కరూ కూడా నీ పరిశుద్ధాత్మ అనే జీవజలములు త్రాగటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నీ జీవజలములు త్రాగించు నాయన. ప్రతి ఒక్కరి కడుపులో నుండి జీవజలములు నదులుగా ఉబికి పారునట్లు సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రం. నీ దివ్య వాక్యము మాలో బహుగా ఫలింపనిమ్మని మీరే నీరు కట్టిన వాక్య విత్తనాన్ని మా హృదయ క్షేత్రాల్లో బహుగా ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుచున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎడబాయక తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక.